హలో అండి, నమస్కారం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 12. ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ అండి. నేనే రాసుకుని నేనే వాయిస్ ఇస్తున్నా నా ఓన్ స్టోరీ. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రక్ష ఆఫీస్ నుంచి వస్తూనే హ్యాండ్ బ్యాగ్ తీసి సోఫాలోకి విసిరి కొట్టింది. ఈడియట్స్, కొంచెం చనువిస్తే చాలు ఐ లవ్ యూ చెప్పేస్తారు. నో చెప్తే ఏదో ఒకటి చేసుకుంటామని బెదిరిస్తారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అనుకుంటూ తన ఫోన్ తీసుకుని హాస్పిటల్కి ఫోన్ చేసి మార్నింగ్ తన కోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన అతను ఎలా ఉన్నాడో కనుక్కుంది రక్ష. ఏంటి రక్ష, వస్తూనే అంత చిరాగ్గా ఉన్నావు? ఈరోజు బాగా వర్క్ ఎక్కువగా ఉందా ఆఫీస్లో అని అడిగింది సుశీల. లేదాంటీ, ఈరోజు మార్నింగ్ ఒక అతను ప్రపోజ్ చేస్తే నేను నో చెప్పాను. అతను నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతూ న్యూసెన్స్ చేస్తుంటే కోపంతో కొట్టాను. ఇంకొకసారి నా వైపు చూస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్ ఇచ్చాను. అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. నాకు చాలా బాధగా ఉందా ఆంటీ? ఇష్టం లేదు అని చెప్పే స్వేచ్ఛ కూడా ఉండదా ఆడపిల్లలకి? ఇలా మెంటల్గా హెరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంది బాధగా రక్ష. రక్ష, నువ్వు మనసుకు తీసుకోకు. ఇలాంటివన్నీ చూసే కదా ఒకసారి కార్తిక్ మీద జాలిపడి పెళ్ళికి ఒప్పుకున్నావు. చూసావు కదా ఏం చేశారో. నీ నిర్ణయం నీది, దానిని ఎవరూ కాదనలేరు. బాగా లేట్ అయ్యింది, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, భోజనం చేద్దాము అంది సుశీల. రక్ష ఒక 20 మినిట్స్లో చక్కగా ఫ్రెష్ అప్ అయి వచ్చింది. ఏంటి రక్ష, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? లైట్ తీసుకోమని చెప్పాను కదా అంది సుశీల. ఆంటీ, ఈరోజు నన్ను రాఖీ కూడా ప్రపోజ్ చేశాడు. మార్నింగ్ అలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత రాఖీకి నో చెప్పడానికి కూడా నాకు భయం వేసింది, అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని. కానీ అదేంటో అతను చాలా కూల్గా మాట్లాడాడు. నీ వైపు నుంచి నువ్వు క్లారిటీగా ఉన్నావు కదా, ఇంకా నువ్వు భయపడవలసింది ఏముంది అంటూ తాను చెప్పవలసింది చెప్పి ఐ లవ్ యూ రక్ష అంటూ ఫ్లవర్ బొకే ఇచ్చాడు. పైగా నేను వచ్చేస్తుంటే, రక్ష ఈరోజు శారీలో చాలా బాగున్నావు, కానీ ఇంకెప్పుడు చీర కట్టుకుని ఆఫీస్కి రాకు, ఎందుకంటే ఆఫీస్లో సగం మంది నిన్నే చూస్తున్నారు అంటూ నా డ్రెస్ గురించి కూడా మాట్లాడాడు. నాకు కోపం వచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాక నన్ను నేను అద్దంలో చూసుకుంటుంటే అతను చెప్పింది నిజమే అనిపిస్తోంది. రేపటి నుంచి నేను చుడీదార్ వేసుకుంటాను ఆంటీ, చీరలు కట్టుకోను, ఎప్పుడైనా అకేషన్స్కి తప్ప అంది రక్ష. ఏంటి రక్ష, నిన్ను ఒకడు ప్రపోజ్ చేసి కూడా దెబ్బలు తినకుండా ఉన్నాడా? నువ్వు ఇంత కూల్గా రియాక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఏమో, అయినా రాఖీ నిన్ను ప్రపోజ్ చేశాడంటే నమ్మలేకపోతున్నాను. మీ 2-3 వారాల పరిచయంలోనే అతన్ని నువ్వు మామూలు టార్చర్ పెట్టలేదు. డిసిప్లిన్, క్లీనింగ్ అంటూ పాపం చాలా ఏడిపించావు. ఆఫీసులో పెండింగ్ వర్క్ అంతా పనిష్మెంట్గా ఇచ్చావు. ఆఫీస్లో నీ గయ్యాలితనాన్ని కల్లారా చూశాడు. ఈ 2 వీక్స్లో నువ్వు ఎవరో ఒకరిని కొట్టడం కూడా చూసే ఉంటాడు. అయినా కూడా నిన్ను ప్రపోజ్ చేయడానికి ముందుకు వచ్చాడు అంటే అతను నిన్ను చాలా స్ట్రాంగ్గా ఇష్టపడుతున్నాడన్నమాట అంది సుశీల. వాడు స్ట్రాంగ్గా ఇష్టపడకపోయినా నా నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు. నాకు ఆకలి వేస్తోందా ఆంటీ, ఇంకా ఈ టాపిక్ మాట్లాడద్దు అంటూ రక్ష భోజనం చేస్తూ అవి ఏడి ఇంకా రాలేదా అని అడిగింది. వచ్చేస్తాడు, ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు అంది సుశీల రక్ష వైపు చూస్తూ మనసులో ఇలా అనుకుంటూ. రాఖీ చేసిన కామెంట్ గురించి ఇంతలాగా ఆలోచించావా? ఆఫీస్ నుంచి వచ్చి అతని మాటలన్నీ పూసగుచ్చినట్టు చెప్తోంది. తనని తాను అద్దంలో చూసుకుని రాఖీ చెప్పింది నిజమే అంటుంది. రేపటి నుంచి శారీ కట్టుకోను, చుడీదారే వేసుకుంటాను అని చెప్తోంది. ఆ అబ్బాయి ఒక్కసారి మాట్లాడితేనే ఇంతలాగా మాట వింటోంది. నా నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు అని అనుకుంటోంది, కానీ తనకి తెలియకుండానే రియాక్ట్ అవుతోంది అని రక్ష బిహేవియర్ చూసి తనలో తానే నవ్వుకుంటోంది సుశీల.
రక్ష భోజనం చేసి తన రూమ్లోకి వెళ్ళింది. రాఖీ రాసిన లెటర్ గుర్తుకొస్తోంది. పర్సనల్గా తాను చెప్పిన కమెంట్ కూడా. నీ బ్యాక్ సైడ్ పుట్టుమచ్చ సింప్లీ సూపర్ అన్న రాఖీ మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నీ అబ్బా, ఏంట్రా ఆ మాటలు? ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ ఇలా కాంప్లిమెంట్ ఇవ్వలేదు. ఇచ్చినా చెంప దెబ్బ తినకుండా ఎవ్వరూ నీలాగా తప్పించుకోలేదు. లక్కీ ఫెల్లోలాగా ఉన్నాడే. ఈ రాఖీ గురించి ఆలోచించాల్సిందే. రక్ష అంటే ఏంటో చూపిస్తాను. అయినా వాడు నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు అంటే చాలాసార్లు చూశాడా? అది కూడా గుర్తుండిపోయేలాగా. అసలు నేనంటే భయమే లేదా? అలా ఎలా చూశాడు? చూస్తే చూశాడు, నాకే వచ్చి చెప్తాడా? హౌ డేర్ యూ? అలా ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడే ఎవరైనా చెప్తారా అనుకుంటూ అటు ఇటు నడుస్తూ మిర్రర్కి ఎదురుకుండా ఆపోజిట్గా నుంచుని తన బ్యాక్ సైడ్ ఉన్న పుట్టుమచ్చని చూసుకుంటోంది రక్ష. ఏంటి కార్తీక్, ఏదో చెప్పాలి అన్నావు, చెప్పవేమిటి అన్నాడు రాఖీ. చెప్తాను రాఖీ. మేము రక్షాని పెళ్లి పందిరిలో అవమానించి తప్పు చేశాము. కానీ అది మా తప్పు మాత్రమే కాదు, మేము అలా ప్రవర్తించడానికి కారణం ఉంది అన్నాడు కార్తీక్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఇదేమైనా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనుకుంటున్నావా అన్నాడు అప్పు కొంచెం విసుగ్గా. ఒరే అప్పు, చెప్తున్నాడు కదా, తనని మాట్లాడని, నువ్వు మధ్యలోకి రాకు అన్నాడు రాఖీ. నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, కానీ నేను చెప్తోంది నిజం. సరిగ్గా 1 month బ్యాక్ రక్షతో నా పెళ్ళి ఆగిపోయింది. మీ అందరికీ తెలుసు కదా. రక్షని నేను కావాలని దూరం చేసుకోలేదు. నాకు దూరం చేశారు. నా మనసులో అనుమానపు బీజాన్ని నాటారు. రక్షని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. తనని ఇంప్రెస్ చేయడానికి నాకు 2 years పట్టింది. నేను తనని సూసైడ్ చేసుకుంటా అని ఫోర్స్ చెయ్యడం వల్లే తను నన్ను యాక్సెప్ట్ చేసిందేమో. లేకపోతే ఎన్నిసార్లు తన చుట్టూ తిరిగినా ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నాకు అన్నాడు కార్తీక్. కార్తీక్, మీ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు మాట్లాడకు. నువ్వు ఏం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా చెప్పు. నా ముందు తన గురించి బ్యాడ్గా మాట్లాడితే తర్వాత బాగోదు అన్నాడు రాఖీ. సరే బ్రో, చెప్తాను విను. ఫస్ట్ నుంచి నాకు రక్ష మీద చాలా నమ్మకం ఉండేది. తన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. తనని నేను ప్రపోజ్ చేసినప్పటి నుంచి నాకు 2-3 times బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు అవినాష్ డైరెక్ట్గా నన్ను బెదిరించాడు. మా రక్షతో నువ్వు ఇంకొకసారి మాట్లాడితే మామూలుగా ఉండదు అని. తన ఫ్రెండ్ కదా, అందుకనే అలా రియాక్ట్ అవుతున్నాడు అనుకున్నాను. రక్ష మా పెళ్ళికి 1 month ముందు నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. ఆ టైంలో అవినాష్ ఊర్లో లేడు. ఉన్నట్లయితే ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేవాడు. తను ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి మా పెళ్ళి ఫిక్స్ అయ్యిందని తెలిసి ఇదంతా తనకు చెప్పకుండా చేసినందుకు గోల కూడా చేశాడు. ఉన్నట్లుండి ఈ పెళ్ళేంటి అంటూ. ఒరే అవి, ఎందుకురా గోల చేస్తున్నావు? రక్షకి ఒక కుటుంబం ఏర్పడబోతోంది. సంతోషించాలి కానీ ఈ గొడవ ఎందుకురా? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో అని సుశీల గారు ఆ రోజు అవినాష్ని గొడవ చేయకుండా ఆపేశారు. నా పెళ్ళికి ఒక్కరోజు ముందు సుశీల గారికి యాక్సిడెంట్ అయ్యింది. ఆ విషయం సరిగ్గా మా పెళ్ళి రోజే రక్షకి తెలిసింది. ఇదంతా న్యాచురల్గా జరిగినట్లు అనిపించట్లేదు నాకు. కానీ ఇంకొక 5 గంటల్లో నా పెళ్ళి అవుతుంది అనగా రక్ష పెళ్లి పందిరిలో నుంచి సుశీల గారిని చూడడానికి వెళ్ళడం. తను వెళ్ళగానే, పెళ్లి పందిరిలో నీకు కాబోయే భార్య నీకు చెప్పకుండా ఈ టైంలో ప్రియుడితో షికార్లు కొడుతోంది. ఇంత నైట్ కాసేపట్లో పెళ్లి పెట్టుకుని కాబోయే భర్తకు చెప్పకుండా బయట షికార్లు కొట్టే అంత దగ్గర స్నేహం ఉంది ఆ అవినాష్కి రక్షకి మధ్య. ఒకవేళ నీతో పెళ్ళి అయినా సంసారం మాత్రం వాడితోనే అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఈ మాటలు అన్నీ నా పక్కనే ఉన్న మా అమ్మ కూడా వింటూనే ఉంది. మాతో ఫోన్ మాట్లాడిన 1 గంట తర్వాత రక్షాని తీసుకుని డైరెక్ట్గా పెళ్లి మండపానికి వచ్చాడు. మా అమ్మ కోపంగా చాలా మాటలు అన్నమాట నిజమే. కానీ మా అమ్మ అలా ప్రవర్తించడానికి
ఆ ఫోన్ కాలే కారణం. ఎవరో వెనక ఉండి మా చేత ఇదంతా చేయించారు. రక్షాతో నా పెళ్ళి వాళ్ళకిష్టం లేదు. అతను రక్ష నుంచి ఏదో ఆశిస్తున్నాడు. అలాంటి క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాడి చేతుల్లో రక్ష చిక్కుకోకూడదు. నాతో ఆ రోజు ఫోన్లో మాట్లాడింది మెయిల్ వాయిస్. ఆ వాయిస్ అచ్చం అవినాష్ వాయిస్ లానే ఉంది. కానీ రక్ష అస్సలు నమ్మదు. అవసరమైతే నిన్నైనా వదిలేస్తాను కానీ అవినాష్ని వదలను అని చాలాసార్లు చెప్పింది. గుడ్డిగా అతనిని నమ్ముతోంది. ప్లీజ్ బ్రో, మీరైనా నమ్మండి, నేను చెప్పింది నిజం. ఆ అవినాష్ పైకి కనిపించే అంత మంచివాడు కాదు అన్నాడు కార్తీక్. సరే కార్తీక్, నువ్వు చెప్తోంది అంతా నిజమే అనుకుందాము. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇవ్వడం వల్ల నీకేంటి లాభం అన్నాడు రాకీ. మా వెనక ఉండి ఇదంతా చేయించినవాడు ఎవడో కానీ రక్ష కోసం చాలా ట్రై చేస్తున్నాడు. నాకు కాకుండా చేసి వాడు దక్కించుకోవాలని చూస్తున్నాడు. అది జరగకూడదు అన్నాడు కార్తీక్. అరే మామా, ఈ కార్తీక్ గాడి ప్లాన్ నాకు బాగా అర్థమయ్యింది. ఇతను చెప్పింది విని అవినాష్ని నువ్వు బాగా అబ్జర్వ్ చేసి అతనిని కొట్టడమో తిట్టడమో చేస్తే రక్ష నీకు పర్మనెంట్గా దూరం అవుతుంది. ఇతని మాటలు నమ్మకు అన్నాడు అప్పు. అప్పు చెప్పింది కూడా నిజమే. రక్ష ఇంకొకరికి దగ్గర అయితే తట్టుకోలేని నువ్వు నాకు సజెషన్స్ ఎందుకు ఇస్తున్నావు? ఇందుట్లో నీ స్వార్థం లేదు అంటే నేను నమ్మను అన్నాడు రాకీ. చూడు బ్రో, రక్షతో నా పెళ్లి చెడిపోయింది. తనని నేను 2 years నుంచి ఇష్టపడ్డాను. కానీ తను ఇష్టపడలేదు. నేను సూసైడ్ చేసుకుంటాను అంటే తనకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది అని ఇప్పుడు తన ప్రవర్తనని బట్టి అర్థమవుతుంది. ఇష్టం లేని అమ్మాయి నా లైఫ్లోకి వచ్చినా నేను సంతోషంగా ఉండలేను. కానీ మా 2 years జర్నీలో మా మధ్య ప్రేమ ఉన్నా లేకపోయినా స్నేహమైతే ఉంటుంది కదా. అలా ఒక స్నేహితుడిగా ఆలోచించి చెప్తున్నాను. నీ ఇష్టం. నువ్వు నిజంగా రక్షాని ఇష్టపడితే ఆలోచించు. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా నేనే ఇంతలాగా ఆలోచిస్తున్నాను. నువ్వేం చెయ్యగలవో అది చెయ్యి. ఈరోజు నా పెళ్ళి ఆపాడు, రేపు మీ ప్రేమకు అడ్డుపడతాడు. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. నేను చెప్పవలసింది చెప్పాను. ఇంక వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచాడు కార్తీక్. అరే మామా, వీడి మాటలు లైట్ తీసుకో. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అలాంటిది ఏదైనా ఉంటే ఎప్పుడో వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా అయిపోయేది. ఈ కార్తీక్ గాడు ఏదో వెధవ ప్లాన్ వేస్తున్నట్లున్నాడు. వాడి మాటలు నువ్వు నమ్మద్దు. త్వరగా చేతులు కడుక్కునిరా, నాన్సీ భోజనం వడ్డిస్తోంది అన్నాడు అప్పు రాకీ భుజం తడుతూ. ఏంటి ఈ గోల? ఆఫీస్ నుంచి ఎంతో సంతోషంగా వచ్చాను. ఇలా హ్యాపీనెస్ అంతా స్పాయిల్ చేసేశాడు. ఈ కార్తీక్ చెప్పింది నిజమేనా? అవినాష్ని చూస్తే అలా కనిపించడు. లేకపోతే కార్తీక్ కావాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయట్లేదు కదా అనుకుంటూ ఆలోచిస్తూనే భోజనం కంప్లీట్ చేశాడు రాకీ. తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోదామని ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ప్రతిదీ గుర్తుకు వస్తోంది రాకీకి. రక్ష తనతో అంతసేపు మాట్లాడడం, తాను ప్రపోజ్ చేసినా కూల్గా రియాక్ట్ అవ్వడం, కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా కోపగించుకోకపోవడం అన్నీ గుర్తుకు వస్తున్నాయి రాకీకి. కళ్ళు మూసుకుంటే రక్ష చీర కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నట్లు, తనతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఇమేజినేషన్ చేసుకుంటున్నాడు. కునికిపాట్లు పడుతూ ఉలిక్కిపడి లేచి, హొసేయ్, నన్ను నిద్రపోనివ్వవా? నువ్వు ఎందుకే నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తావు? కళ్ళు మూసుకుంటే నువ్వే కనిపిస్తున్నావు. ఇలా అస్తమానం కనిపిస్తే నేనెలా నిద్రపోను? మళ్ళీ టైంకి ఆఫీస్కి రాకపోతే క్లాస్ తీసుకుంటావు. నైట్ ఏమో ఇలా డిస్టర్బ్ చేస్తావు. ఏంటే నువ్వు? పోనీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడదామంటే పచ్చిమిరపకాయ తినేసినట్లు అరుస్తావు. ఇలా అయితే ఎలాగే రాక్షసి? మార్నింగ్ ఆఫీస్లో పెడుతున్న టార్చర్ చాలదా? ఇలా డ్రీమ్స్లోకి కూడా వచ్చేస్తావా అని రక్ష ఫోటో చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు రాకీ. కార్తీక్ అవినాష్ గురించి చెప్పింది నిజమేనా? లేకపోతే కావాలని కార్తీక్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడా? రక్ష శారీ కట్టుకోకుండా చుడీదార్ వేసుకుని ఆఫీస్కి వస్తే తన మాట తన మరదలు వినడం చూసి రాకీ రియాక్షన్ తెలుసుకోవాలని ఉందా?
అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.